న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ తామే విజయం సాధిస్తాము అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ శక్తిగా టీవీకే ఉంటుంది అని కొందరు విశ్లేషకులు అయితే చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం విజయ్ ఓట్లను చీల్చగలడు కానీ అధికారాన్ని చేజిక్కించుకోలేరు అని చెబుతున్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ముగిసింది. 23వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఒకే విడతలో 234 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా 5.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇక వీరిలో పురుషులు 2.77 కోట్లు కాగా మహిళా ఓటర్లు 2.89గా ఉన్నారు. తుది జాబితాలో 97 లక్షల మంది ఓటర్లు తొలగింపు జరిగింది. డిఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపుపై 3 పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డిఎంకే విజయం పక్కా అంటూ సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇక చివరి క్షణంలో అన్నాడీఎంకే పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా మరికొందరు చెబుతున్నారు. అయితే మహిళా ఓటర్ల భయం పట్టుకుంది డిఎంకేకి. టీవీకే పార్టీ ముఖ్యంగా విజయ్ మహిళలు, యువత లక్ష్యంగా ఆకర్షిస్తున్నారు. తన మేనిఫెస్టోలో వారికి సంబంధించిన పథకాలను పేర్కొన్నారు. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నా అధికారం మళ్ళీ స్టాలిన్కే వచ్చే అవకాశం ఉంది అని కొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్కి సంబంధించి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించడంతో అవి అనుకూలంగా మారే అవకాశం ఉంది అని కొన్ని సర్వేలు అయితే చెబుతుంటే మరికొన్ని మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడు తమిళకు ఉంటుంది. ద్రవిడ సంస్కృతికి సంబంధించిన నినాదాన్ని ప్రస్తుతం విజయ్ అవలంబిస్తున్న నేపథ్యంలో విజయ్కి పట్టం కట్టే అవకాశం ఉంది అని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికైతే ప్రతిసారి కూడా ఒక సంవత్సరం ఒకరికి, ఇంకొకసారి ఇంకొకరికి, ఒక 5 పర్యాయాలు ఆ విధంగా చూసుకుంటూ ఒక విడత ఒక పార్టీకి, ఇంకొక విడత ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చే ఫార్ములా అయితే తమిళనాడులో ఉంటుంది. దాన్నే అప్లై చేసి ఈసారి టీవీకేకే అధికారం ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ కొన్ని సర్వేలు మాత్రం టీవీకేకి అంత రాజకీయ పరిజ్ఞానం విజయ్కి లేదు కాబట్టి స్టాలిన్కే మరొకసారి అవకాశం ఇస్తారు అనే సర్వేలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే చూడాలి మే 4వ తేదీన ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు, ఇక తమిళ ప్రజలు ఎవరి మీద ఆసక్తి, నమ్మకం పెట్టుకున్నారు అనేది వెల్లడి కానుంది.